ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు 19వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. ఏపీజీబీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉద్యోగులు ఆల్ ఇండియా ఎక్స్ సర్వీస్మెన్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరాన్ని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు రీజనల్ మేనేజర్ నవీన్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ గ్రామీణ బ్యాంకు 2006లో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకుగా రూపాంతరం చెంది ప్రజలకు సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో 10 జిల్లాలో 556 శాఖల్లో రైతులకు, మహిళలకు, వ్యాపారులకు ఆర్థిక సేవలు చేస్తున్నామని ఆయన వివరించారు. పట్టుకో ఒక 2 మినిట్స్ చేసినారంటే పట్టణ ప్రజలకు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఖాతాదారులందరికీ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ రీజనల్ ఆఫీస్ కర్నూలు తరఫున శుభాకాంక్షలు. మీ అందరికీ మా బ్యాంక్ సుపరిచితమే. రాయలసీమ గ్రామీణ బ్యాంక్గా గతంలో మీ అందరికీ తెలిసిన ఈ బ్యాంక్ 2006లో జూన్ 1వ తారీఖున రూపాంతరం చెంది ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్గా ఈరోజు మీ అందరికీ సేవలు అందించడంలో సఫలీకృతం అయినందుకు మేము ఎంతో గర్విస్తున్నాము. ఈరోజు మా గ్రామీణ బ్యాంక్ 555 శాఖలతో 10 జిల్లాల్లో గ్రామీణ ప్రాంత రైతులకు, మహిళలకు, ఎంతోమంది వ్యాపారస్తులకు ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక సేవల్ని అందిస్తూ ఈరోజు మీ అందరితో కూడా గొప్ప పెద్ద బ్యాంకుగా చెప్పుకోబడుతుంది. ఈరోజు 1వ తారీఖు సందర్భంగా 19వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మా బ్యాంకు మొత్తం ఈ 10 జిల్లాల్లో కూడా ఒక నోబెల్ కాజ్, ఏదైనా ఒక ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఆనవాయితీగా చేస్తూ ఈరోజు కూడా అదేవిధంగా మన కర్నూలులో మన బ్యాంక్ తరఫున మా సిబ్బంది అందరూ మరియు మా ఖాతాదారులు కొంతమంది మరియు అలాగే మా బ్యాంకులో ఉన్న ఎక్స్ సర్వీస్మెన్ సిబ్బంది కూడా దాదాపు 50 పైన యూనిట్స్ రక్తదానం చేయడానికి ముందుకు వచ్చి ఈరోజు ఆ కార్యక్రమాన్ని మేము చేపడుతున్నాము. ఈరోజు మా బ్యాంక్ యొక్క వ్యాపారం దాదాపు 46,000 కోట్లుగా నిర్ణయించడమైనది. ఎందుకంటే అందులో రుణాల విషయంలో 24,000 కోట్లు మరియు డిపాజిట్ల సేకరణలో 22,000 కోట్లు ఈరోజు మా వ్యాపారం నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ఈ కర్నూలు రీజన్లో ఈ జిల్లా మొత్తానికి దాదాపు 5,600 కోట్ల రూపాయల వ్యాపారంతో మనం ఈరోజు ఇక్కడ వ్యాపారం చేస్తున్నాము. దాంట్లో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఫార్మేషన్ డే సందర్భంగా ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ స్టాఫ్తో పాటు ఆల్ ఇండియా ఎక్స్ సర్వీస్మెన్ బ్యాంకర్స్ కూడా ఒక 25 మంది వచ్చి రక్తదానం చేయడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు స్టాఫ్ అందరికీ